ఎన్నికల్లో చాలా అనుమానాలు ఉన్నాయన్నారు ఎంపీ మురళీమోహన్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో చాలా లోపాలు ఉన్నాయన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లోనే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగుతుంటే దేశంలో మాత్రం ఈవీఎంల వినియోగించాల్సిన అవసరం ఏముందని చెప్పారు. ఎలక్షన్ డెఫినెట్గా బాగా జరిగింది, మాకు ఫేవరబుల్గా జరిగింది, మంచి మెజార్టీతో మేము గెలవబోతున్నాం. ఇప్పుడు పోరాటానికి ఇదేంటంటే ఇందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టంలోనే చాలా లోపాలు ఉన్నాయి. చాలా చోట్ల ట్యాంపరింగ్ చేస్తున్నారు. వాళ్ళకి కావలసిన విధాల్లో ముందుగానే వాటిలన్నిటి కూడా ట్యాంపర్ చేసేసుకొని అక్కడ పంపిస్తున్నారు. ఓటు మనం వేసిన ఇంకొకరు ఓటుకి వెళ్ళిపోయే సిస్టమ్ జరిగినాయి. కొన్ని చోట్ల బయటపడినాయి. ఆ బయటపడినట్లు కూడా ఇదేమిటి, ఇది ఎట్లా వచ్చింది అని అడిగితే బాగు చేస్తామండి, ఇది చేస్తామండి, రిపేర్ చేస్తామండి చెప్పి గంట 2 గంటలు టైం తీసుకుని ఆ రిపేర్ చేస్తామండి, ఇప్పుడు బాగుందండి వేసేయండి అంటున్నారు తప్ప అది మార్చి కూడా కొత్తది పెట్టారా అంటే అది. కాబట్టి ఇందులో డెఫినెట్గా వీళ్ళు ట్యాంపర్ చేస్తారనే సంగతి తేటతెల్లమవుతుంది. అడ్వాన్స్ కంట్రీస్ లైక్ అమెరికా లాంటి చోట ఇంకా కూడా పేపర్ బ్యాలెట్తోనే ఉంటుంటే ఇక్కడ మాత్రం మనకి ఎందుకు ఈ ఎలక్ట్రానిక్ ఇది? ఇందులో తప్పులు జరుగుతున్నాం కదా, తప్పులు జరుగుతాయని ఇప్పటికే రుజువు అయింది కదా ఎన్నోసార్లు. ఇంత చేసినా కూడా చేస్తున్నారంటే డెఫినెట్గా ఇది వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు అనేది అర్థం. డెఫినెట్గా అందుకని ఇప్పుడు ఏదో తెలుగుదేశం ఇష్యూ లాగా కాదు, వాళ్ళు దీన్ని ఒక నేషనల్ ఇష్యూగానే తీసుకుంటారు తప్ప మరి